ప్రైజ్ లార్డ్. హల్లెలూయా అనే పదం గురించి కొంచెం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే ఈ వర్డ్ చాలా మంది చాలా నవ్వుకోవటానికి ఏదో ఆడతా పాడతా ఎంటర్‌టైన్‌మెంట్‌గా అనుకుంటారు. వాస్తవానికి క్రైస్తవ సమాజము, క్రైస్తవేతర విశ్వాసులు ఈ పదాన్ని ఎక్కువ ఉచ్చరిస్తూ ఉంటారు. చాంటింగ్ లాగా. అంటే ఒక మంత్రం టైప్‌లో. కానీ తెలియని వారు కూడా దీన్ని నవ్వుకోవటానికి ఈ పదాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు హాస్యాస్పదంగా. కానీ ఈ యొక్క పదం యొక్క విలువేంటో బైబిల్ నుంచి మనం చూద్దాం. ప్రకటనల గ్రంథము 19వ అధ్యాయం మొదటి వచనంలో చూసినట్లయితే అక్కడ చెప్తున్నాడు క్లియర్‌గా, ప్రభువుని స్తుతించుడి అనగా హల్లెలూయా అంటే దేవుణ్ణి, ప్రభువుని స్తుతించుడి. ఓకే, బానే ఉంది. స్తుతించుట అంటే ఏంటి? స్తుతి అంటే ఏంటి? ప్రైజ్. ప్రైజ్ ద లార్డ్. అంటే ఒక మనిషిని తన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, లేకపోతే తనకున్నటువంటి ఆ మంచి అలవాట్లను బట్టి, తన విజయాలను బట్టి, తను చేసినటువంటి గొప్ప మేలైన పనులను బట్టి పొగుడుతాం సాధారణంగా. అలానే దేవాతి దేవుణ్ణి హల్లెలూయా, దేవా నీకు స్తోత్రము, గాడ్, ప్రైజ్ ద లార్డ్. దేవాన్ని అంటే దేవుణ్ణి స్తుతిస్తున్నాం అనమాట. అది దాని అర్థం హల్లెలూయా అంటే. అదేదో నవ్వుకునే పదం కాదు. సో ఇలాగా తెలియక దేవుణ్ణి దేవుళ్ళు, దేవతలు చాలా మంది ఉన్నప్పటికీ దేవాతి దేవుడైనటువంటి సర్వసృష్టికి కారణభూతుడైనటువంటి ఆ నిజ దేవుడిని, ఆ సత్యవంతుడైన ఆ దేవుణ్ణి తెలియక చాలా మంది నిజంగానే మహిమపరుస్తున్నారు. మీ అందరి జీవితాల్లో దేవుడు కార్యం జరిగించాలని, ఇంకా సత్యమును గ్రహించేటి మనసును మీకు దయచేయాలని, దేవుని ఆత్మ మీపైన, మీ కుటుంబం పైన కుమ్మరింపబడాలని, ఆయన కృప ఎల్లవేళలా ఉండాలని యేసు ప్రభు నామంలో నేను ప్రార్థిస్తున్నాను.